హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టమే. బిర్యానీకి కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. కేజీ చికెన్ తోటి ఎలా దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. చికెన్ శుభ్రంగా కడిగి కారం, ఉప్పు, పసుపు, ధనియాల పౌడరు, మిరియాల పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, నిమ్మకాయ అన్నీ వేసి బాగా చికెన్ పట్టేటట్టు బాగా కలపాలి. కలిపి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కావాల్సిన వాటర్ రెడీ చేసుకుందాము. నేను కేజీ చికెన్కి 2 గ్లాసుల బిర్యానీ రైస్ తీసుకున్నాను. రైస్ శుభ్రంగా కడిగి 1/2 అవర్ నానబెట్టుకోవాలి. రైస్ ఉడికించుకోవడానికి ఆ వాటర్లో బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలి. వేసుకున్నాక కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఆయిల్ 2 స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లో ఉల్లిపాయలు తరిగాం కదండి, అవన్నీ వేపి పక్కన పెట్టుకోవాలి. వాటర్ కాయాయి కదండి, అందులో రైస్ వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. బాగా 90% ఉడికాక ఆ వాటర్ అంతా వంపి రైస్ పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ వేపిన నూనె ఉంది కదండి, అందులోనే టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం వేపుకొని మ్యాగ్నేట్ చేసిన చికెన్ ఉంది కదండి, అది కూడా వేసుకొని బాగా వేపుకొని ఉడికించుకోవాలి. చికెన్ ఉడికినాక ఉడికించిన రైస్ ఉంది కదండి, ఆ చికెన్ పైన అమర్చాక ఇప్పుడు వేయించిన ఉల్లిపాయలు కూడా రైస్ పైన పెట్టేసేయాలి. కొత్తిమీర, ఉల్లిపాయలు అన్నీ రైస్ పైన పెట్టేసి మూత కరెక్ట్గా పెట్టాలండి. ఆవిరి అనేది బయటికి పోకూడదు. 15 నిమిషాల తర్వాత బిర్యానీ రెడీ అవుతుంది. బిర్యానీ రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, బిర్యానీ చూడటానికి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది.